నిరుత్సాహపడద్దు, వెనకడుగేయద్దు, ముందుకి కొనసాగుదాం. నీ ఎదుట సమస్య అది ఎంత పెద్దదైనా సమస్య కంటే బలవంతుడైన దేవుడు నీతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తెచ్చుకొని పని జరిగించు. నువ్వు ఎక్కడ ఆగిపోయావో, ఏ సమస్యను చూసి అలాగో నిలబడిపోయావు. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనము ఈ పూట కొంత వాక్యాన్ని ధ్యానిద్దాం. ధ్యాన వాక్యముగా చదువుకుందాం. హగ్గయి 4వ వచనం. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకోము, ప్రధాన యాజకుడగు యెహోయాదాకు కుమారుడు అయిన యెహోషువ ధైర్యం తెచ్చుకోము, దేశములో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అనేది ఇప్పుడు దేవుని సన్నిధిలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశము, మనము చర్చించుకోవాల్సినటువంటి అంశము కూడా. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు, దేవుడు ఎవరితో ఉంటాడు, దేవుని సహాయం ఎవరికి, ఎవరిని దేవుడు దీవిస్తాడు అనేటువంటి ఇత్యాది విషయాలన్నీ కూడా మనం ఖచ్చితంగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, హగ్గయి యొక్క పుస్తకాన్ని మనం చూస్తే దేవుని సన్నిధిలో హగ్గయిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హగ్గయి అనగా అర్థము పండుగ అని అర్థం, లేదంటే ఉత్సవానికి సంబంధించిన వ్యక్తి అని అర్థము కూడా వస్తుంది. ఈ హగ్గయిని దేవుడు ఏర్పాటు చేసుకొని దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు బబులోను యొక్క సామ్రాజ్యములోనికి బానిసలుగా కొనిపోబడి కొంతకాలం అక్కడ ఉండి తిరిగి వారి ప్రాంతానికి వచ్చిన తర్వాత, వారి వారి సొంత దేశానికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో పడిపోయినటువంటి ఆ మందిరాన్ని వారు కట్టబూనారు. జెరుబ్బాబెలు సారథ్యంలో వారు మందిరాన్ని కడుతూ ఉండగా కొంతకాలానికి మందిరం కట్టడం ఆపి వారు వారు తమ సొంత గృహాలు కట్టుకోవటం, అలాగనే వారి యొక్క జీవితాన్ని మరలా ప్రారంభించటం యథావిధిగా గడిచిపోతుంది. అలాగ గడిచిపోతున్న కాలంలో ఏమైపోయిందనంటే, ఏమండి, దేవుని మందిరము నిర్లక్ష్యము చేయబడ్డది. దేవుని మందిరము నిర్లక్ష్యం చేయబడిన తర్వాత దేవుడు చూసి హగ్గయిని లేపుతాడు. వీరితో మాట్లాడటానికి, తిరిగి మందిరం పునర్నిర్మించబడడానికి దేవుడు హగ్గయిని లేవనెత్తుతాడు. దాదాపుగా ఏమండి, క్రీస్తుకు పూర్వం 520 BC ఆ మధ్య కాలంలో ఈ పుస్తకం రాయబడ్డదని దేవుని యొక్క చరిత్రకారులు తెలియజేస్తున్నారు. అంతేకాదు, దాదాపుగా 4 నెలలు ఈ హగ్గయి ఈ ఈ ప్రజలతో దేవుని యొక్క వాక్కులను ప్రచురించి 4 నెలలో దేవుని యొక్క మాటలు వారికి తెలియజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, దాదాపుగా 16 సంవత్సరాలు దేవుని మందిరము ఆగిపోయినట్లుగా మనం చూస్తాం. ఏమండి, ఈ ఈ ఈ యొక్క అధ్యాయములో ప్రధాన వాక్యముగా మనం చూస్తాము. మొదటి అధ్యాయము 5వ వచనం ఈ యొక్క పుస్తకానికి ప్రధానమైనటువంటి వాక్యం. మీ ప్రవర్తన ఎట్టిదో జాగ్రత్తగా చూసుకున్నాడని ప్రభు అంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని ప్రజలముగా మనము దేవుని సన్నిధికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చాలా సందర్భాలలో దేవుని సన్నిధిలో మనం మన మన ఉద్యోగాల నిమిత్తమై మన కుటుంబాన్ని కట్టుకునే విషయంలోని ఏమంటే ఒక ప్రాధాన్యతను మనం ఇస్తున్నాము, కానీ దేవునికి, దేవుని సన్నిధికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో ఖచ్చితంగా ఈ రాత్రి మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ప్రియ దేవుని సన్నిధిలో, ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి, ఈ ఈ ఈ యొక్క అధ్యాయానికి లేకపోతే ఈ పుస్తకానికి ప్రధాన సందేశం ఏంటంటే, దేవునికి మొదటి స్థానం ఇవ్వటం. చెప్పడం, దేవునికి మొదటి స్థానం ఇవ్వటం. హగ్గయి పుస్తకము ద్వారా మనము నేర్చుకునే ఒక సందేశం ఏమిటనంటే, మొదటి విషయము దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. మన దైనందిన జీవితంలో ఏమండి, మన యొక్క పనులకి ఎంత మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామో అలాగనే దేవునికి కూడా మొదటి ప్రాధాన్యత. అంతేకాదు, ఆత్మీయ నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. దేన్ని విడిచిపెట్టాలంట? ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి ఒక నిర్లక్ష్యం ఉంది, దాన్ని విడిచిపెట్టాలి. రెండవది, దేవుని పనిలో ధైర్యముగా ముందుకు సాగాలి. మొదటిది దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. రెండవది ఆత్మీయ నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాలి. మూడవది దేవుని పనిలో ధైర్యముగా ముందుకు కొనసాగాలి. నాలుగవది చివరగా విధేయతతో దేవుని యొద్దకు చేరితే
దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని సంగమా, ప్రభు సన్నిధిలో మనము ఈ రాత్రికాల సమయంలో హగ్గయి పుస్తకంలో నుండి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. అయితే చదవనటువంటి వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు ఈ రాత్రి మన యొక్క ఆధ్యాత్మిక క్షేమం కొరకై కొన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నా. ఏమంటున్నాడు? జెరుబ్బాబెలు, యెహోషువ, అంతేకాదు ఈ ఈ ఈ ప్రజలారా మీరందరూ ధైర్యము తెచ్చుకొనుడి అన్నాడు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనము కూడా ధైర్యము పొందవలసిన వారమై ఉన్నాం. దేవుని సన్నిధిలో మనము కూడా ధైర్యము తెచ్చుకోవాల్సిన వారమై ఉన్నాం. కారణం ఏమిటనంటే, ఏవండి, ధైర్యము చెడితే ఏవండి బలహీనులమైపోతాం. ధైర్యము కోల్పోతే చేయవలసిన పనిని చేయలేము. ధైర్యము కోల్పోతే మనము అనుకున్నటువంటి గమ్యానికి చేరలేము. కనుక ప్రభు అంటున్నాడు, ధైర్యము తెచ్చుకొని పని జరిగించండి. దేవునికి స్తోత్రం. ఈ ఈ మాట ఏవండి 16 సంవత్సరాలు ఆగిపోయిన మందిరం కట్టడానికి ఆనాటి ప్రజలకు ఎంతగానో ఒక గొప్ప విశ్వాసాన్ని వారిలో పుట్టించింది. ప్రియ దేవుని సంగమా, ఎక్కడ నువ్వు ఆగిపోయావు? ప్రియ దేవుని విశ్వాసి బిడ్డ, ఎక్కడ నువ్వు ఆగిపోయావో రాత్రి ప్రభువు నిన్ను పిలుస్తున్నాడో, ధైర్యము తెచ్చుకో. నీరసించిపోమాకు, బలహీనరాలువో మాకు, నీరసించిపోక ధైర్యం తెచ్చుకొని ముందుకు కొనసాగాలని ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ ఉన్నా, ఎక్కడ బలహీనులు కాకుండాట్లో దేవుని సన్నిధిలో కొనసాగే వారంగా ఉందా. అయితే ధైర్యము తెచ్చుకొని పని జరిగించాలని అంటున్నాడు. కానీ ప్రభు ఏమంటున్నాడో, నేను మీకు తోడుగా ఉంటానంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన తోడుగా ఉంటే ఏం అద్భుతం జరుగుతుందో ఈ రాత్రి కొన్ని విషయాలు మేము మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఏంటంట, ఏమండి, దేవుడు మనకు తోడుగా ఉంటే మన జీవితంలో కలిగేటువంటి ఆ ఆశీర్వాదం ఏమిటి, లేకుంటే మన జీవితంలో కలిగే దీవెనలు ఏమిటో ఈ పూట నిశ్చయముగా మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. నిజమే కదా. మన దైనందిన జీవితంలో ఎన్నో విషయాలకి మనకు అవకాశం కలిగించుకుంటున్నాం. మన కుటుంబ జీవితానికి కొంత సమయం ఉంది. మనం మన మన ఉద్యోగాలకి, డ్యూటీలకి కొంత సమయం ఉంది. అంతేకాదు మన వ్యక్తిగత పర్సనల్ పనులకి కూడా కొంత సమయం ఉంది. కానీ మరి దేవునికి ఎంత సమయం ఇస్తున్నాం, దేవునికి ఎంత సమయం గడుపుతున్నాం అనేది ఈ పూట మనం ఖచ్చితంగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. దేవుని సన్నిధి నిమిత్తమై నీకెంత ఏమండి ఆ ఆశ ఉంది, ఆసక్తి ఉందో ఈ పూట నువ్వు ఆలోచన చేయాలి. ఎవరైతే దేవుని సన్నిధి విషయంలో ఏమండి ఆసక్తి కలిగి జీవిస్తారో దేవుడు వారితో అంటున్నాడు, ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి. ఇక్కడ వీరు ఏమండి పరిస్థితులను, శత్రు మాటలను బట్టి, శత్రు యొక్క ఆటంకాలను బట్టి మందిరము మధ్యలో ఆగిపోయింది. వారి ఆర్థిక పరిస్థితులను బట్టి ఆగిపోయింది. ఏమండి, వారి బలహీనతలు బట్టి ఆగిపోయింది. ఈ మందిరము ఆగిపోయిన మందిరం ఎలా అలాగ కట్టారు, ముగించారు. కొంతలో ఏమండి అక్కడ ఉన్నటువంటి వారు ఆ మందిరాన్ని చూసి అంటున్నారు, ఇది మునుపటి మందిరం లాగా లేదే అని ఏమండి నిరాశపడుతున్నప్పుడు వారు బలహీనులుగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్ర. నిరాశపడ్డప్పుడు బలహీనులుగా మార్చబడ్డారు. ఆ బలహీనతలో దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి, ఆ బలహీనతలో ఆయన యొక్క ఏమంటే మాట ఒక అచంచలమైనటువంటి విశ్వాసం చేత నింపినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రి ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది, దేవుడు మనకు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలను మనము ఈ పూట కొంత ధ్యానం చేద్దాము. శూన్యులు మొదటి గ్రంథము మొదటి విషయము, ఏమండి, దేవుడే మనకు తోడుగా ఉంటే సమస్య ఎంత పెద్దదైనా నీ ఎదుట అది లొంగిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, సమస్య అది ఎంత పెద్దదైనా ఏమవుతుందంట, లొంగిపోతుందంట. చూడండి ఆ మాటలు. ఏమండి, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 17వ అధ్యాయం, మొదటి గ్రంథం 17వ అధ్యాయం 37వ వచనం, అలాగే 50వ వచనం కూడా మనము చదువుకుందాం. 17వ అధ్యాయము 37వ వచనం. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతుల నుండి కూడా నన్ను విడిపించినని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగా కానీ దావీదుతో అనెను. 50వ వచనం చూడండి ఏమని రాయబడుతుంది. దావీదు ఫిలిస్తీని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనో రాతితోనో ఆ ఫిలిస్తీని కొట్టి చంపాను.
ఎంత ఆశ్చర్యకరమైన మాట. సౌలు అంటున్నాడు దావీదుతో, ఏమండి, రాజు సౌలు అంటున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళు, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, దావీదు యొక్క మాటలను బట్టి సౌలుకు అర్థమైంది, దావీదు ఒంటరిగా లేడు. దావీదుతో దేవుడు, దేవాది దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు అతనితో ఉన్నాడని సౌలుకు అర్థమైపోయింది. ఎందుని బట్టి అంటే ఒక 2 సందర్భాలు చెప్పాడు. ఏమండి, గొర్రెలు కాచుకుంటూ ఉండగా బొబ్బరించుకుంటూ సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది. ఆ రెండిటిని నేను చంపాను, ఆ రెండిటిని కూడా నేను తోలివేశాను అని, ఆ రెండిటిని బారి నుండి నేను ఇదిగో గొర్రెలను కాపాడుకున్నాను అని దావీదు పలికినప్పుడు, ఆ మాటలు విన్నటువంటి సౌలు అంటున్నాడు, పొమ్ము కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎ- తనకంటే తనకంటే 2 రెట్లు బలాఢ్యుడైన ఇత్తరి అయినటువంటి ఈ వ్యక్తిని, ఫిలిష్తీయుడైనటువంటి ఆ వ్యక్తిని, గొల్యాతును, ఏమండి, ఒక్క ఒడిసెల రాయితో దావీదు కొట్టగలిగాడంటే, దావీదు వెనక ఉన్నది ఎవరో కాదో, సైన్యములకు అధిపత్యకు యెహోవా. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సైన్యములకు అధిపత్యకు యెహోవా దావీదుతో ఉండి ఆ కార్యమును జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలకి, ఏమండి, ఈ ఫిలిష్తీయుడు అనేటువంటి గొలియాతు ఎంతగానో భయభ్రాంతులుగా తయారైపోయాడు. ఆ సమస్య ఎంత జటిలమైపోయిందో, ఎన్ని దినాలుగా వారు ఆ ఫిలిస్తీన్లు ఎదుట నిలబడుతున్నారో, యుద్ధం చేయలేక వెనకడుగేస్తూ ఉన్నారు. ఎన్నో సార్లు యుద్ధానికి ముందుకు వస్తున్నారో ఆ ఫిలిస్తీని చూసి భయభ్రాంతులైపోతున్నారు. కానీ ఒక సమయం రానే వచ్చింది, దావీదు ద్వారా ఆ ఫిలిస్తీయుడు కొట్టబడ్డాడు. ఈ రాత్రి ఈయన మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఎదుట ఉన్నటువంటి శ్రమ ఎంత బలవంతమైందైనా, నీ ఎదుట ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఎంత గడ్డు పరిస్థితులైనా, నీ ఎదుట నీవు భయపడేటువంటి పరిస్థితులు అవి ఏవి ఉన్నా, నిశ్చయముగా నా ప్రభువు వాటిని నీ ఎదుట ఏం చేస్తాడు తెలుసా? ఏమండి, అలాగో తుత్తినీలుగా పడేస్తాడు. కారణం ఏమిటనంటే, ఏమండి, దేవుడు మన పక్షాన ఉన్నాడు, నీ పక్షాన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ధైర్యం చెడొద్దు, బలహీనలు అవ్వద్దు, నిరుత్సాహపడొద్దు, వెనకడుగేయొద్దు, ముందుకి కొనసాగుదాం. నీ ఎదుట సమస్య అది ఎంత పెద్దదైనా, సమస్య కంటే బలవంతుడైన దేవుడు నీతో ఉన్నాడు. దేవునికి స్తోత్ర. చాలాసార్లు మనకంటే శక్తికి మించి ఉంది సమస్యలు అని చెప్పి బలహీనలు అయిపోతుంటాం, నీరసించిపోతూ ఉంటాము. దానివల్ల ఎవరిని ప్రార్థనలో కొనసాగలేము, దానివల్ల విశ్వాసంలో నిలబడలేము, దానివల్ల ఏమైపోతూ ఉంటా, ఏమండి, భక్తి జీవితంలో వెనకడుగేస్తూ ఉంటా. ప్రభు అంటున్నాడు, ఈ ఈ పూట నిన్ను ధైర్యపరచడానికి పని జరిగించు, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎంత ఆశ్చర్యకరమైన వాగ్దానం ఇది. ధైర్యం తెచ్చుకొని పని జరిగించు. నువ్వు ఎక్కడ ఆగిపోయావో, ఏ సమస్యను చూసి అలాగో నిలబడిపోయావు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, ధైర్యము తెచ్చుకొని పని జరిగించండి. మొదటి విషయము, యెహోవా తోడుగా ఉంటే మనకు జరిగేటువంటి, ఏమంటే, పరిస్థితులు లేకుంటే కలిగే ఆశీర్వాదం ఏమిటి తెలుసా? సమస్య అది ఎంత పెద్దదైనా నీ ఎదుట అది బోర్ల బొక్కలు పడిపోతుంది, నీ ఎదుట అది మోకరిల్లుతుంది. సమస్య ఎంత పెద్దదైనా అది నీ దోవలో నుంచి తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి యెహోవా మనకు తోడుగా ఉండాలని కోరుకుందాము. రెండవది, యెహోవా తోడుగా ఉంటే, అనగా దేవుడు మనకు తోడుగా ఉంటే మన జీవితంలో జరిగేటువంటి రెండవ ఆశీర్వాదం కూడా నేను మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, ఇదే ఆ సమూయేలు రెండవ గ్రంథము 5వ అధ్యాయము. 5వ అధ్యాయం. రండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే 2వ గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. ఒక ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం చూస్తాం. 5వ అధ్యాయము 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపత్యగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సందర్భం ఏమిటి? ఏమండి, సౌలు దావీదును తరుముతూ ఉన్నాడు. దావీదుకి నెమ్మది లేదు, ప్రశాంతమైనటువంటి పరిస్థితులు లేవు. అయినా దేవుని వాక్యం రాయబడుతున్న మాట ఏంటో తెలుసా? దావీదంట అంతకంతకు వర్ధిల్లుచూ ఉన్నాడంట.
డబ్బు ఉంటేనే వర్ధిల్లటం కాదండి. ఏమండి? ఆస్తి లేకుంటే సమృద్ధి అయిన పరిస్థితులు ఉంటే వర్ధిల్లటం కాదు. దేవుడు మనకు తోడుగా ఉంటే వీటన్నిటి విషయాలలో మనము దీవించబడతాం. చాలా సందర్భాల్లో దేవుడు లేకపోయినా పర్వాలేదులే, ఇవన్నీ మనకుంటే సరిపోతుందని వీటి వెంట పరిగెత్తేటువంటి పరిస్థితుల్లో ఈనాడు మన యొక్క దైనందిన జీవితాల్లో లేకపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారులారా, నీ జీవితంలో నీవు కూడా దావీదు వలె అంతకంతకు వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుకనే ధైర్యముతో ఇక పని జరిగించు. నువ్వు ఎక్కడ ఆగిపోనక్కర్లేదు. ఎక్కడ ఇక వెనుదిరగక్కర్లేదు. ఇదిగో సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపినా, దావీదుకి నెమ్మది లేకుండా తరుముతున్నా, దావీదు గుహలు పట్టుకొని, ఏమైనా అరణ్యములు పట్టుకొని ఆయన తిరుగుతూ ఉన్నా, ఎక్కడ నెమ్మది లేని పరిస్థితి ఉన్నప్పటికీ దావీదు యొక్క ఆశీర్వాదము ఎక్కడ ఆగిపోలేదంట. కారణం ఏమిటో తెలుసా? అరణ్యములో ఉన్నా, గుహలో ఉన్నా, రాజ్యములో ఉన్నా, ఎక్కడ ఉన్నా యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు గనుక అంతకంతకు వర్ధిల్లుచు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ఆశీర్వాదకరమైన వచనం అది. మనము కూడా ఏవండి, ఏదో ఒక పరిస్థితిలో మనము కూడా అంతకంతకు వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. కానీ ఆ వర్ధిల్లడానికి కారణమైనటువంటి దేవుణ్ణి విడిచిపెడుతున్నా, దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నా, దేవునికి సమయం ఇచ్చే విషయంలో వెనకబడుతున్నా. ఏమండి? దావీదు ఇంతగా తరమబడుతున్నా, దావీదు ఇంతగా కొట్టబడుతున్నా, ఏమండి? అరణ్యములో నిలబడిన గుహలో జీవించిన దావీదు దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదంట. దేవుని సన్నిధిలో ప్రార్థించటం, దేవుని దగ్గర విచారణ చేయటం ఆయన ఆపలేదు. అందును బట్టి దేవుడు దావీదును అంతకంతకు వర్ధిల్లింపజేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెబ్రోను స్వాధీనపరచుకోవడానికి, ఆ ప్రాంతంలో దావీదు పురములు కట్టడానికి ఏమండి, దేవుడు దావీదుని ఎంతగానో దీవించాడు. కారణం ఒక్కటే, యెహోవా అతనికి తోడుగా ఉన్నాడండి. ఈరోజు మనం వర్ధిల్లాలని ప్రయత్నాలు చేస్తున్నాం. ఏదో ఒక రకంగా దీవించబడాలి, ఏదో ఒక రకంగా సమృద్ధి కలిగిన జీవితం రావాలి, ఏదో ఒక రకంగా ఏమండి, ఎక్కడో ఒకటి ఎవడో ఒక నెత్తిన చేతులు పెట్టాలి, మనం దీవించబడాలి. ఈ దీవెన ఏమండి ఎల్లకాలం నిలవదు కదా. మన దీవెన ఎప్పుడు స్థిరపరచబడాలంటే యెహోవా మనకి ఏమవ్వాలంట? తోడుగా ఉండాలి. అప్పుడే మనము అంతకంతకి వర్ధిల్లగలుగుతాం, దీవించబడగలుగుతాం, ఆశీర్వాదం దొరుకుతుంది. దేవుడు లేకుండా నువ్వు ఏ ప్రయత్నం చేసినా నీ జీవితంలో ఆశీర్వాదం చూడలేవు బిడ్డ. ప్రభు అంటున్నాడు, ఇదిగో ధైర్యము తెచ్చుకొని పని జరిగించండి. దేనికి ధైర్యము? ఎవరిని చూసుకున్నానంటే, నా వెనక నా ప్రభు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ వెనక రాజకీయ నాయకులు లేకపోవచ్చు, నీతో అయిన వారు లేకపోవచ్చు, రక్త సంబంధులు లేకపోవచ్చు, లేకుంటే నువ్వు కోరుకున్నవారు నీ కష్టకాలంలో నీతో నిలబడకపోవచ్చు. కానీ ఏమండి, నిన్ను పిలిచిన దేవుడు నీతో ఉన్నాడో, నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు నీతో ఉన్నాడో, ఇదిగో నిన్ను లోకంలో నుండి ఏమండి ఈ సంఘములోనికి పిలిచిన దేవుడు నీతో ఉన్నాడు. ధైర్యము చెడొద్దు. ఆయన నీతో ఉన్న విషయం గుర్తుపెట్టుకో. ఒకవేళ ఈ రోజు నువ్వు ఆశీర్వాదం చూడకపోవచ్చు, కానీ నిత్యముగా ఏమండి రానున్న దినాల్లో నువ్వు అంతకంతకు వర్ధిల్లుదువు గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మనము అంతకంతకు వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యమైన దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. గాడ్ ఆఫ్ ఆర్మీస్. బా! ఆ మాట వింటుంటేనే ఎంత శక్తిగా ఉందో. సైన్యములు నడిపించే దేవుడంట దావీదుతో ఉన్నాడంట. కారణం ఒక్కటేనండి, దావీదు దేవుని సన్నిధికి, దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు. నువ్వు ఇస్తున్నావా? దేవుని సన్నిధికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నావా? ఇస్తే నిత్యముగా దావీదు వలె నీవు కూడా అంతకంతకో వర్ధిల్లుతావు. మనము ధ్యానిస్తున్నాము, యెహోవా తోడుగా ఉంటే ఏం జరుగుతుంది? ఏ ఆశీర్వాదం వస్తుంది అనంటే, మొదటిది, సమస్య ఎంత పెద్దదైనా అది నీ ఎదుట అలాగు మోకరిల్లాల్సిందే, నీకు లోబడాల్సిందే, నీ త్రోవలోంచి తొలగిపోవలసిందే. రెండోది, యెహోవా తోడుగా ఉంటే అంతకంతకి మన కుటుంబాలు
వర్ధిల్లుతాయి. మూడో విషయం కూడా మనము చదువుకుందాం. ఏవండి, దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుందో మరొక మాట చూడండి. ప్రభువు సన్నిధిలో దేవునికి మహిమ కలుగును గాక. రాజుల మొదటి గ్రంథము రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 38వ వచనం చదువుదాం. 11వ అధ్యాయము 38వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గం అనుసరించి నడుచుతూ నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుతూ నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొని ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించదను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఏమండి, అహియా అహియాతో ప్రవక్త అయినటువంటి అహియా వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటలను మనం ఇక్కడ చూస్తున్నాం. ఏమండి, సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సొలొమోను రాజ్యం మీదకి వచ్చిన తర్వాత ఏమండి ప్రార్థిస్తున్నప్పుడు అంటే దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు సొలొమోనుకి దేవుని వాక్కు ప్రత్యక్షమై అంటున్నాడు, నా దాసుడైనటువంటి దావీదు చేసినట్లుగా నీవు కూడా బ్రతికితే నేను దావీదు కుటుంబాన్ని జీవితాన్ని స్థిరపరిచినట్లుగా నిన్ను కూడా స్థిరపరుస్తున్నాను. ఇక్కడ మనం తీసుకోవాల్సిన ఒక మాట ఏంటంటే ఆయన మనల్ని కూడా స్థిరపరుస్తున్నాడు. ఇప్పుడు సొలొమోను స్థానంలో మనం ఉన్నాం. ప్రభు అంటున్నాడు మనము కూడా దావీదు వలె బ్రతకగలగాలి. దావీదు ఎట్లా బ్రతికాడో ఒక 2-3 విషయాలను మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నా. దావీదు ఎట్లా బ్రతికాడంటే దావీదనంట దేవుడి యొక్క హృదయానుసారుడిగా బ్రతికాడంట. దావీదు దేవునికి భయపడుతూ బ్రతికాడంట. దావీదు దేవునికి లెక్క అప్ప చెప్పవలసి వాని వలె బ్రతికాడు. దేవునికి స్తోత్రం. దావీదు దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి బ్రతికాడు. దావీదు దేవునికే సమస్తమును కూడా లోబర్చుకున్నాడు. ఎలాగూ దావీదు బ్రతికాడు కనుక సొలొమోనుతో దేవుడు అంటున్నాడు, నా దాసుడైన దావీదు బ్రతికినట్లుగా నువ్వు కూడా జీవించాలి. అలాగ జీవిస్తే నేను నిన్ను స్థిరపరుస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఆ తర్వాత కాలంలో సొలొమోను యొక్క జీవితం ఎంత దుర్భరంగా మారిపోయిందో మనం చూస్తాం. సొలొమోను దేవుడు స్థిరపరిచాడా అని అంటే దేవుడు స్థిరపరచాలని కోరుకున్నాడు, కానీ సొలొమోను దాన్ని పోగొట్టుకున్నాడు. సొలొమోను దాన్ని పోగొట్టుకున్నాడండి. ఈనాడు చాలా మంది దేవుని ప్రజలు ఇదిగో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని చేతపట్టుకుంటున్నారు, కానీ దేవుడు కోరుకున్నట్లుగా బ్రతకట్లేదు. దేవుడు ఆశించినట్లుగా బ్రతకట్లేదు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలకు లోబడి బ్రతకట్లేదు. ఆ వాక్యాన్ని అనుసరించి బ్రతకలేకపోతున్నారు. కారణం బట్టి దేవుడు స్థిరపరచాలనుకున్నటువంటి జీవితాలన్నీ కూడా ఏమైపోతున్నాయి? శాపగ్రస్తులుగా మారిపోతున్నారు. జీవితంలో నెమ్మది లేకుండా పోతుంది, సమాధానం లేకుండా పోతుంది. ఈ రాత్రి ప్రభువు పలుకుతున్న ఒక మాట ఏంటంటే నీవు ఇకనైనా ధైర్యం తెచ్చుకొని పని జరిగించు. దావీదు వలె మనం కూడా బ్రతకడానికి ఇష్టపడదామో. దావీదు ఏ దేవుని ఆరాధించాడో, దావీదు దేవునికి ఎలాగో భయపడ్డాడో, దావీదు ఎలాగో దేవుని యొక్క మనస్సును చిత్తాన్ని ఎరిగి జీవించాడో, దావీదు ఎలాగైతే దేవునికి లోబడ్డాడో మనము కూడా అలాగూ దావీదు యొక్క అడుగు జాడల్లో నడవగలిగితే నిశ్చయముగా మనము కూడా స్థిరపరచబడగలుగుతాం. దేవునికి స్తోత్రం. అదే మాట ఇక్కడ రాస్తున్నాడు కదా, ఏమండి, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించేదను. దేనికి లోబడాలంట? దేవుని ఆజ్ఞకు లోబడాలి. అనగా దేవుని మాటకు, వాక్యానికి లోబడాలి. లోబడిన వారిని దేవుడు స్థిరపరుస్తాడండి. ఆది కాండంలోనే మనం చూస్తాము దేవుని మాటకు ధిక్కారముగా బ్రతికినటువంటి మొదటి దంపతులు ఏమైపోయారు? స్థిరమైన జీవితం ఉందా? ఏదైనా తోటలో దేవుడు పెడితే ఒక స్థిరమైన జీవితం, సంతోషకరమైన వాతావరణము, ఎల్లప్పుడూ ప్రభుతో ఏమండి నడుస్తూ మాట్లాడుతూ దేవుని సన్నిధిలో ముఖకాంతిలో ఏమండి ఆ మహిమలో జీవిస్తున్నటువంటి పరిస్థితి నుండి చెమటోడ్చి కష్టపడే పరిస్థితికి వచ్చింది. ఏమండి బాధపడుతూనే పిల్లలు కానీ పరిస్థితికి వచ్చేసింది. శాపము, నరహత్య, ఏమండి వేదన, కన్నీరు ఇవన్నీ కూడా వారి జీవితాలకు వచ్చే కారణం ఏమిటంటే వారు దేవుని ఆజ్ఞను మరచారు, విడిచిపెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఈ రాత్రి కాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు కదా. దేవుని ఎదుట నువ్వు ఎలాగో బ్రతకాలో, దేవుని ఎదుట నువ్వు ఎలాగో జీవించాలో, వీటన్నిటిని దేవుడు ఎదుట పెడితే వాటన్నిటిని కాదని సొలొమోను వలె నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి చూస్తే దేవుడు అంటున్నాడు, ఆయన వాగ్దానం నిలిచుంటుంది, ఆయన మాట నిలిచుంటుంది. కానీ దానివల్ల వచ్చే ఆశీర్వాదం మన జీవితాల్లో ఉండదు. ఆయన నిన్ను నన్ను స్థిరపరచాలని కోరుకుంటున్నాడు. నీవు నీ జీవితంలో స్థిరపడాలని కోరుకుంటున్నావు. కానీ దేవుని మాటకు నువ్వు విధేయురాలు అవ్వట్లేదు. దేవుని ఆజ్ఞను నువ్వు విడిచిపెడుతున్నావు. దేవుని ఆజ్ఞకు నువ్వు లోబడలేని వ్యక్తిగా ఉంటూ ఉన్నావు. ప్రియ దేవుని జనాంగమా, ఈ పూట నా మాట వినండి. దేవుని మాటకు నువ్వు లోబడగలిగితే నిశ్చయముగా ఇదిగో దావీదును స్థిరపరిచిన దేవుడు, సొలొమోనుకు వాగ్దానం చేసిన దేవుడు ఈ పూట నీకును నాకును వాగ్దానం చేస్తున్న మాట ఏమిటనంటే, నిశ్చయముగా ఆయన నిన్ను నన్ను స్థిరపరుస్తాడు. ఆయన మనతో ఉండి స్థిరపరుస్తాడు. స్థిరపడాలి ఎలాగైనా అని ఎంతో కాలం నుండి ప్రార్థిస్తున్నావే, దేవుని మాటకు లోబడుతున్నావా? దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని ఆ వాక్యానుసారంగా బ్రతకగలుగుతున్నావా? ఎలాగుంది మన ఆధ్యాత్మిక జీవితం? నీ ఆధ్యాత్మిక జీవితం ఎలాగుంది? ఎలా బ్రతుకుతున్నావు? ఈ పూట నిశ్చయముగా ప్రభువు నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో యెహోవా మనకు తోడుగా ఉంటే మనకు జరిగే లేకపోతే మనం పొందుకునే ఆశీర్వాదం, ఒకటి, శ్రమ ఎంత పెద్దదైనా అది మన ఎదుట లొంగిపోతుంది. రెండవది, దేవుని సన్నిధిలో ఏమండి అంతకంతకు మనము నిత్యముగా వర్ధిల్లుతాము. మూడో విషయం ఏంటనంటే ఏమండి మనము దేవుని సన్నిధిలో స్థిరపడతాం. స్థిరపడతాం. దేవుడు ఊరికి నేను చెప్పలేదండి. దేవుడు ఊరికి నేను మాట్లాడలేదు. నిత్యముగా మనల్ని స్థిరపరిచే దేవుడై ఉన్నాడు. ఆ మాటను పట్టుకొని మనము ఆయన ఆజ్ఞలకు లోబడే వ్యక్తులంగా బ్రతుకుదాం. నాలుగో విషయాన్ని మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నా. యెహోవా తోడుగా ఉంటే అన్నాడు కదా, ధైర్యము తెచ్చుకొని పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉన్నాను అన్నాడే. ఆయన తోడుగా ఉంటే కలిగి నాలుగవ ఆశీర్వాదం ఏమిటో మనం చూద్దాం. ఇదే రాజుల 2వ గ్రంథము. రండి, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఈ పూట చదువుకుందాం. 18వ అధ్యాయము 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. మరియు గాజా పట్టణం వరకు దాని సరిహద్దుల వరకు కాపురులుగా గుడిసెలు ఎందేమి, ప్రాకారములు గల పట్టణములు ఎందేమి అంతటను అతడు ఫిలిష్తీయులను ఓడించెను. దేవునికి స్తోత్రం. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాట? హిజ్కియాను గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హిజ్కియా తన యొక్క జీవితంలో రాజ్యం మీదకి వచ్చిన తర్వాత, ఏలన ఆరంభించిన తర్వాత ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చాడు. ఆ సమయంలో హిజ్కియాను దేవుడు బలపరిచాడుగా, దేవుడు నడిపించాడు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా, యెహోవా మనకు తోడుగా ఉంటుందంట. ఏం జరుగుతుందంట? ఆ మాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో. వెళ్ళిన చోటల్లా జయమే. దేవునికి స్తోత్రం. అందుకే ఒక మాట ఉంటుంది, అతడు చెయ్యునదంతయు సఫలమగును అన్నాడు కీర్తనలు, మొదటి కీర్తనలో. ఏంటంట? అతడు చేయునదెంత సఫలమగు, వెళ్ళిన చోటల ఏమవుతుంది? జయము కలుగుతుంది. చాలా సందర్భాల్లో ప్రయత్నాలు చేసి ఇక విఫలమై ఇది జరగదులే, అవదులే అని వెనుదిరిగినటువంటి సందర్భాలు నీ జీవితంలో లేకపోలేదు కదా. అయితే ప్రభు అంటున్నాడు, ఇక నువ్వు మరలా నీరసించిపోయి వెనకడుగు వేయొద్దు, ధైర్యము తెచ్చుకొని పని జరిగించు, నీవు వెళ్ళిన చోటల్లా నీకు జయమే కలుగుతుంది. స్తోత్ర. నువ్వు వెళ్ళిన చోటల్లా నీకు జయమును దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కారణం ఏమిటనంటే ఆయన వాక్యమునకు మనం లోబడగలిగితే, ఆయన వైపు మనం తిరగలిగినప్పుడు ఏమండి మనల్ని జయం వైపు నడిపించకుండా ఆయన ఎంత మాత్రము కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. 5వ వచనం చూడండి. అతడు ఇశ్రాయేలుల దేవుడని యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు, అతని తర్వాత వచ్చిన యూదా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమానమైన వాడు ఒకడునూ లేడు.
అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ కైకొనుచుండెను. ఎంత చక్కని మాట! హిజ్కియా ఎలా ఉన్నాడంట? యెహోవాను హత్తుకున్నాడంట. యెహోవాను వెంబడించుటలో వెనక తీయలేదు. అబ్బా! ఈ ఈ ఈ మాటలు చెబుతున్నప్పుడు నాకు ఏవండీ ఆ రూతు గ్రంథంలో రూతను, నయోమి గుర్తొస్తున్నారు. ఎంత బాండింగ్ ఉంది వారి మధ్యలో. ఏవండీ ఎంత బాండింగ్! యెహోవాను హత్తుకున్నాడంట హిజ్కియా. ఎ ఎ ఎంత ఏవండీ వారిద్దరి మధ్యలో ఎంత మంచి రిలేషన్‌షిప్ ఉంటే యెహోవాను విడిచిపెట్టడానికి కూడా హిజ్కియా ఇష్టపడట్లేదు. అంతేకాదు వెంబడించటంలో వెనకడుగేయలేదంట. కష్టం వచ్చిందనో, ఇబ్బంది వచ్చిందనో, శ్రమ వచ్చిందనో, నిందలు కలిగాయనో, ఇక ఇక మనం దీవించబడమనో ఎందరో క్రైస్తవ్యంలోనికి వచ్చి కొంతకాలం తర్వాత మరలా వెనుదిరుగుతున్నటువంటి దాఖలాలు ఎన్నో కనబడుతున్నాయి. నీ మట్టుకు నువ్వు ఆలోచన చెయ్యి. ఎన్ని సందర్భాలలో ఏం ప్రార్థన చేసి ఏం ప్రయోజనం? ఉపవాసం ఉండి ఏం ప్రయోజనం? ఏవండీ పరిశుద్ధంగా జీవించి ఏం ప్రయోజనం? అని ఆలోచించిన పరిస్థితులు నీ జీవితంలో లేవా? కానీ హిజ్కియా ఎంత కష్టం వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. హత్తుకున్నాడు. నయమేంది, బిడ్డలారా నాకు వయస్సు లేదు. మీకు మరలా పిల్లల్ని కనివ్వడానికి ఇచ్చినా మీరు చేసుకోవడానికి వారు చిన్నపిల్లలవుతారు. మీరు వెళ్ళి మీ గృహాలకు వెళ్ళి మరలా మరొక వివాహం చేసుకొని సంతోషంగా బ్రతకండి అని చెప్తే ఓర్ప వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం ఏముంది? నీ దేవుడే నా దేవుడు. ఎంత ఆశ్చర్యకరమైన మాట అది. ఏవండీ ఎంతగా వారి మధ్యలో ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్సుంటే రూతు, నయోమీల మధ్యలో ఉన్న బాండింగు ఎంత శక్తివంతంగా కనబడుతుందో ఇక్కడ అదే మాటలు మనం చూస్తున్నాం. హత్తుకొని ఉన్నాడంట. ఈ హత్తుకొని ఉంటే అనేటువంటి మాట ఒక భార్యాభర్తల మధ్యలో మనకి ఎక్కువగా కనపడుతుంది. ఒకరినొకరు హత్తుకొని ఉన్నారన్నమాట. అంటే ఏమిటి? ఏవండీ ఒకరిని ఒకరు విడిచిపెట్టి ఉండలేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో హిజ్కియా ఉన్నాడు. అంతేనా? ఆయన అడుగు జాడలను పట్టుకొని ప్రభు ఆజ్ఞల విషయమై, మోసే ఇచ్చిన ధర్మశాస్త్రం విషయమై వాటిని వెంబడించటంలో హిజ్కియా ఏవండీ ఎవ్వరికీ కూడా సరిపోడు. అందరికంటే గొప్పగా ముందున్నాడు. దాన్ని దేవుడు చూసి అంటున్నాడు, ఇదిగో నిశ్చయముగా అతడు జయము పొందెను. ఎలాగో? అతడు వెళ్ళిన చోటెల్లా ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రియ దైవ జనాంగమా, నీవు కూడా విజయము చూడాలనంటే యెహోవాను హత్తుకొని ఉండు. ఆయన ఆజ్ఞలను నువ్వు నెరవేర్చటములో, ఆయన మాటలను నీవు జరిగించటంలో, ప్రభువు యొక్క అడుగు జాడలు వెంబడించటములో వెనుతీయక వెనుతీయక ఏం చేయాలంట? ముందుకి అడుగులు వేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హిజ్కియా అలాగూ చేశాడు గనుక ప్రభు అంటున్నాడు, అతడు వెళ్ళిన చోటెల్లా ఏం పొందాడు? జయమే, జయమే. ఇంతకాలము అపజయము చూస్తూ అలాగూ నువ్వు ఉండిపోయావేమో. ఈ పూట ధైర్యం తెచ్చుకొని మరలా పని జరిగించు. యెహోవాను హత్తుకొని జీవించటం ప్రారంభించు. ఆయన అడుగు జాడలను నీవు కూడా వెంబడించటం ప్రారంభించు. ఆయనతో కలిసి అడుగులు వేయి. నిశ్చయముగా జయము కలుగుతుంది. రూతు జీవితం శాపగ్రస్తమైపోయి రూతు జీవితంలో ఆశలన్నీ చచ్చిపోయిన తర్వాత తన జీవితం తిరిగి మరలా చిగురించడం ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది తెలుసా? ఎప్పుడైతే మోయాబు నుండి ఆమె దేవుని పట్టణం వైపు ఈ రూతుతో అడుగు వేయటం ప్రారంభమైందో, ఈ నయోమితో అడుగు వేయటం ప్రారంభమైందో, అప్పుడే తన జీవితం చిగురించడం ప్రారంభమైంది. దేవుని కార్యం ప్రారంభమైంది. ఈ పూట నా మాటలు వింటూ ఉండగానే దేవునితో ఒక తీర్మానం చేసుకో, ప్రభువా నిన్ను నిన్ను విడిచిపెట్టనయ్యా. నీ మాటలను వెంబడించే విషయంలో ఇక నేను ఏమాత్రము కూడా అవిశ్వాసము చూపించను. నాకు కూడా జయము దయచేయి. నా జీవితంలో శాపమును తొలగించు అని ఇప్పుడు ఒక తీర్మానం చేసుకో. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా తోడుగా ఉంటే జరిగేటువంటి ఆశీర్వాదం, పొందుకునే ఆశీర్వాదం ఏంటి తెలుసా? వెళ్ళిన ప్రతి చోట జయమే కలుగుతుంది. ఐదవది చివరి మాట మీకు తెలియజేసి నా మాటలు ముగించడానికి ఇష్టపడతాను. దినవృత్తాంతాల రెండవ గ్రంథము, దినవృత్తాంతాల రెండవ గ్రంథం. రండి ప్రభువు సన్నిధిలో. దినవృత్తాంతాల రెండవ గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం.
రెండవ గ్రంథం 32వ అధ్యాయము 32వ అధ్యాయము 8వ వచనం. మాంసం సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మనం యుద్ధము జరిగించుటకును మన దేవుడని యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలు యందు నమ్మకం ఉంచిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి తోడంట? వారికైతే మాంసపు హస్తము అనగా ఫిజికల్గా ఉన్న కొందరు వారికి సహాయంగా ఉన్నారు. మనకెవరూ లేరు. మన పక్షాన మనుషులు లేరు. మన 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 పక్షాన యుద్ధం చేసేవారు కనపడట్లేదు. మన పక్షాన మనం బలపరిచేవాడు కనపడట్లేదు అని చాలా సందర్భాల్లో బాధపడుతూ హిజ్కియా అంటున్నాడు, మన పక్షాన మనుషులు లేకపోవచ్చు కానీ మన పక్షాన ఎవరున్నంట? సైన్యములకు అధిపతియగు యెహోవా హస్తము తోడుగా ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డారా, హిజ్కియాను బలపరిచిన దేవుడు నిన్ను విడిచిపెడతాడా? ఏమండి ఏమంటున్నాడో, ఇశ్రాయేలీయులకు రక్షణ ఆయనే. నేనంటాను, నిన్ను రక్షించువాడు ఆయన. ఇక మనుషుల సాయం కొరకు నువ్వు ఎదురు చూడక్కర్లేదు. ఆయన వైపు చూడు, దేవుని వైపు చూడు. సహాయము నిత్యముగా నీ యొద్దకు ప్రభు తీసుకొస్తాడు. హిజ్కియా పక్షాన యుద్ధం చేసిన దేవుడు నిన్నెందుకు విడిచిపెడతాడు? హిజ్కియా ఎలాంటి మనసు కలిగి ఉన్నాడంట? యెహోవాను హత్తుకుని ఉన్నాడంట. యెహోవా ఆజ్ఞలు జరిగించే విషయంలో వెనకడుగు లేదంట. అలాంటి హిజ్కియాను దేవుడు ఎవరి జయ జీవితం వైపు నడిపించాడు. ప్రభు సన్నిధిలో హిజ్కియా వలె మనము కూడా ప్రభు వైపు తిరుగుదాం. నీ పక్షాన యుద్ధము జరిగించేవాడు దేవుడే. నీ శత్రువుతో మాట్లాడేది ఆయన, నువ్వు కాదు. నువ్వు మాట్లాడితే ఏం జరుగుతుంది? నీవు మాట్లాడితే ఏ విజయం వస్తుంది? నిజమే, నీ 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 మట్టుకు నీ నీ ప్రమేయం ఏమీ లేకుండానే నీ మీద నిందలు మోపబడుతున్నాయి. నీ ప్రమేయం ఏమీ లేకుండానే నీ మీద అపవాదులు వేస్తున్నారు. అసలు ఆ గొడవకు నీకు సంబంధం లేదు. అయినా నీవు అందులో పెట్టబడి బాధపడుతున్న వ్యక్తిగా ఉంటే ఈ పూట నేను అంటున్నాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. నిశ్చయముగా నీ పక్షాన ఆయన వేద్యమాడుతాడు. నిన్ను రక్షించువాడు ఆయనే. దేవుని బిడ్డ, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. జెరుబ్బాబెలు, ప్రజలారా ధైర్యంగా తెచ్చుకొని పని జరిగించండి. సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట అది. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ పూటకి నువ్వు బలహీనురాలువి అని నువ్వు బాధపడక్కర్లేదు. ఆయన నీకు తోడుగా ఉంటే, ఏమండి, బలవంతుడు తోడుగా ఉంటే బలహీనుడికి ఏమవుతున్నానండి? ఈ బలహీనుడు బలవంతుని చేతి కిందకి రావాలి. వస్తే జరిగే ఆశీర్వాదం ఏమిటి? పొందుకునే ఆశీర్వాదం ఏమిటి? ఒకటి, ఎంత పెద్ద సమస్యనా అది నీ నీ మార్గం నుంచి తొలగిపోద్ది. నీ ఎదుట అది మోకరిల్లుద్ది, నీకు లోబడుద్ది. ఏమండి, దానివల్ల నీకు నష్టం జరగదు. అంతేకాదు, ఏమండి, దేవుడు తోడుగా ఉంటే జరిగేటువంటి మరొక ఆశీర్వాదము, అంతకంతకు మనం వర్ధిల్లుతాం. మూడవది, మనం స్థిరపరచబడతాం జీవితంలో. నాలుగవది, ఏమండి, ఘనమైనటువంటి ప్రేమను మనం పొందుకోగలుగుతాం. ఐదవది, జయమును చూస్తాం. దేవునికి తోడుగా, దేవుడు తోడుగా ఉంటే ఇన్ని ఆశీర్వాదాలు జరిగితే మరి దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో కూడా మనకు అర్థం అవ్వాలి. ఒక మాట మీ ముందు పెట్టనివ్వండి. యోసేపును మనం తీసుకుందాం. ఆది కాండంలో యెహోవా యోసేపుకు తోడై ఉండని కనుక అతడు ఆ దేశంలో వర్ధిల్లును అని మాట ఉంటుంది. ఎందుకు దేవుడు తోడుగా ఉన్నాడంటే అతడు పాపము నుండి పారిపోయాడు. నేను చెబుతున్నాను ఈ పూట, దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడంటే ఎవరైతే లోకము నుండి, పాపము నుండి వేరై పరిగెడతారో, దూరంగా వెళ్ళిపోతారో, ఎవరిని పాపమునకు దూరంగా బ్రతుకుతారో వారికి దేవుని తోడు ఉంటుంది. వారు అంతకంతకు వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట మనం చూస్తాము. ఏమండి, షడ్రకు మిషకు అబేద్నెగోలు, ఏమండి, దానియేలు వారిని అగ్ని గుండములో పడేసినప్పుడు రాజా అంటాడు, జీవము కలిగినటువంటి దేవుని సేవకుడు అయిన దానియేలు, నీ దేవుడిని రక్షించినా ఆయనకి తోడుగా ఉన్నాడని మాటలు మనం చూస్తాం. ఎంత అద్భుతమైనటువంటి సందర్భం అది. దేవుడు తోడుగా ఉన్నాడు కనుక వారు అగ్నిగుండం నుంచి రక్షించబడ్డారు. నేను అంటాను, ఎవరికి దేవుడు తోడుగా ఉంటుంటే, ఎవరైతే లోకం నుండి, పాపము నుండి పారిపోతారో,
వారికి దేవుడు తోడుగా ఉంటాడు. రెండోది, ఎవరికి దేవుడు తోడుగా ఉంటారంటే, ఎవరికి ఒక తీర్మానంతో బ్రతుకుతారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట, ఎవరైతే దేనినైనా వదులుకోవడానికి ఇష్టపడతారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఏమండి? ఈ దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలని వారి సొంత ఇంటిని విడిచిపెట్టి వచ్చారు బానిసలుగా. ఇక్కడ 3 సంవత్సరాలు రాజభోజనం వదులుకున్నారు. రాజవస్త్రాలు, దానికి సంబంధించిన దేనినైనా వదిలేసుకున్నారు. నేనంటాను, నువ్వు దేన్ని విడిచిపెడుతున్నావు దేవుని కొరకు? పాపము నుండి, లోకాచారాల నుండి, లోక విధానాల నుండి నువ్వు ఎంతగా పారిపోతున్నావు? దేవునికి భయపడి, దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడంటే, ఎవరైతే లోకము నుండి పారిపోతారో, ఎవరైతే ప్రభు కొరకు దేనినైనా వదులుకోగలుగుతారో వారిని దేవుడు తోడుగా ఉంటారు. వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి నీ జీవితంలో ప్రభు దీవించాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు ధైర్యం తెచ్చుకొని పని జరిగించు ఈ పూట. నిశ్చయముగా ఆయన తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉండినట్లు మనం లోకానికి వేరే బ్రతుకుదామో, ప్రభు కొరకు దేనినైనా వదులుకోవడానికి ఇష్టపడదామో, అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.